అనుకున్న పనులు కావాలంటే, ధనం కలిసి రావాలంటే వారాహి అమ్మవారి నవరాత్రుల్లో ఈ విధంగా 9 రోజులు పూజ చేయండి. దేవుని గదిలో ఒక పీట వేసి దానిపై పద్మంతో అలంకరించుకొని దానిపై ఎర్రని బట్టను పరిచి పసుపు కలిపిన బియ్యాన్ని స్క్వేర్ ఆకారంలా వచ్చేలాగా ఆ బట్టలో కలుపుకొని వేసుకోవాలి. దానిపై పువ్వులున్న లవంగాలు 4 దిక్కులు వచ్చేలాగా 4 లవంగాలను అమర్చుకోవాలి. తర్వాత మధ్యలో ఒక దీపం పెట్టుకొని అమ్మవారి అష్టోత్తరాలను చదువుకొని మన మనసులోని కోరికను ఆ అమ్మవారికి చెప్పుకోవాలి. ఇలా 9 రోజులు చేసుకుంటూ పోతే మన కోరిక తప్పకుండా తీరుతుందని మన పురాణ గ్రంథాలు తెలియజేశాయి. మనం దీపం ముట్టించిన తర్వాత అది కొండెక్కిన తర్వాత దానిని తీసి మరలా తెల్లవారి వాడుకోవచ్చును. బియ్యం మాత్రం ఈ 9 రోజులు అలాగే పీట మీదే ఉంచాలి. 9 రోజులు అయిన తర్వాత ఆ బియ్యంలో ఉన్న లవంగాలతో సహా మూట కట్టి మన ఇంటిలో బీరువాలో పెట్టుకోవాలి. మళ్ళీ సంవత్సరంలో వారాహి నవరాత్రులు వచ్చేదాకా ఆ బియ్యం మూటను అలాగే ఉండనివ్వాలి. తర్వాత వారాహి నవరాత్రులు వచ్చిన తర్వాత ఈ పాత బియ్యాన్ని పారే నీటిలో పోయాలి. మన సంకల్పం నెరవేరేదాకా ఈ విధంగా ప్రతి సంవత్సరం వారాహి అమ్మవారి నవరాత్రుల్లో వారాహి మాత పూజ చేసుకుంటే తప్పకుండా మన సంకల్పం నెరవేరుతుంది.